అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తనకు మించి ఇంకెవ్వరూ లేరు అని ప్రూవ్ చేసుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని చేతబట్టుకొని అంతా ఇంత హడావిడి చేయలేదు. అసలు నిజంగా ప్రతిపక్ష నేతేనా? ఇంత దారుణాల, ఇన్ని అబద్ధాల, ఇన్ని మోసాల? అసలు కొన్ని విషయాల్ని మనం తెలుసుకుంటుంటే రాజ్యాంగ ప్రతి చేతబూని రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం పేరుతో ఉరుగుతున్నప్పుడు అది పిచ్చివాడి చేతిలో రాయిని మరిపించిందే తప్ప ఒక మహత్తర గ్రంథం అని ఎవ్వరూ భావించలేకపోయారని ఇట్టే అర్థమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా దక్కిన తరువాత ఆయన వైఖరి కొత్త బిచ్చగాడు పొద్దరగడు అన్నట్టుగా తయారైంది. ఇక కాంగ్రెస్, ఈ శతాధిక వర్షాల పార్టీకి కొన్ని స్థానాలు బిచ్చం వేస్తున్న డిఎంకే, అయోధ్యలో కరసేవకులను ఊచకోతి కోసిన ఎస్పీ, ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి హిందుత్వ బాటను నిస్సిగ్గుగా అరేబియాలో కలిపేసిన ఉద్ధవ్ ఠాక్రే వంటి వారందరి ఏకైక కోరిక బీజేపీని దించటం. వీళ్ళ ఈ దేశాన్ని పరిపాలించడానికి అర్హత కలిగిన నేతలు ఒక్కసారి ఆలోచించండి. ఇక కమలం పార్టీ ప్రజాదరణ కోల్పోతే ఆ పని చేయడానికి ఆ పార్టీలకు హక్కు ఉంది. కానీ భారతీయ జనతా పార్టీని గద్దెదించడం పేరుతో నరేంద్ర మోదీని సాగనంపాలన్న సాకుతో ఈ దగా కోరుల ముఠ భారతదేశాన్ని, భారతీయతని, మరీ ముఖ్యంగా హిందుత్వాన్ని దూషించే దుశ్చర్యలకు పాల్పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. మీరేమంటారు? ఇక 18వ లోక్సభ తొలి సమావేశాలలో రాహుల్ ఊకదంపుడులో గుప్పుమన్నది ఆ దుర్గంధమే. ఆ తర్వాత మోదీ సొంత రాష్ట్రానికి వెళ్లి బీజేపీని ఇక్కడ ఓడిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు రాహుల్ గాంధీ. అంతకుముందు ఎక్కడ ఓడించారట? అయోధ్యలోనట. కాస్తైనా తెలుగున్న వాళ్ళు మాట్లాడే మాటలేనా? దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలతో వచ్చిన తర్వాత అక్కడ అయోధ్య నగరంలో ప్రజలు మోదీని, బీజేపీని ఎంత విశ్వసిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమైన తర్వాత కూడా ఎన్నెన్ని అబద్ధాలు, ఎన్నెన్ని వేషాలు. ఇక అన్నిటికంటే భారతదేశాన్ని కాపాడే సైనికుల మధ్య చిచ్చు పెట్టాడు చూడండి, అగ్నివీర్ పథకం మీద. ఇదైతే అతి పెద్ద అబద్ధంతో పాటు భారతదేశం, ఈ దేశానికి సంబంధించిన సైన్యం అంటే ఏం విలువ ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక అయోధ్యలో బీజేపీ ఓడిందంటూ మరొక పెద్ద అబద్ధం. అసలు మోదీకి మెజారిటీయే లేదన్నది ఇంకా నికృష్టమైన అబద్ధం. అంతకుముందు రఫేల్ ఒప్పందం మీద అబద్ధాలు, జీవిత బీమా సంస్థ గురించి అబద్ధం, ఈవీఎంల మీద అబద్ధాలు, ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి కొన్ని గంటల ముందు షేర్ల మతలబ్ అంటూ మరొక తలాతోక లేని అబద్ధం. ఇండి అంటేనే ఓ దుష్టగ్రహ కూటమి అనుకుంటే రాహుల్ కి ప్రతిపక్ష నేత బాధ్యతను అప్పగించడం ఆధునిక రాజకీయాలలో ఆ కూటమి చేసిన అతి పెద్ద తప్పిదంగా చెప్పుకోవచ్చు. ఇవాళ కాకుంటే రేపైనా భాగస్వామ్యులుగా ఇది గ్రహించక తప్పదు. గ్రహించిన రోజు చేతులు గడ్లాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అనుకోక తప్పదు. ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ ఇచ్చిన తొలి ఉపన్యాసం నిండా ఉన్నది హిందూ ద్వేషమే. చాలా క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. ఆ తరువాత గుజరాత్ వెళ్లిన రాహుల్ తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని కలగలిపి ఆ రాష్ట్ర ప్రజల మీద వెదజల్లే ప్రయత్నం చేశారు. ఎన్నికలలో అయోధ్యలో బీజేపీని ఓడారని, లాల్ కృష్ణ అద్వానీ ప్రారంభించిన అయోధ్య ఉద్యమాన్ని అక్కడే భగ్నం చేశామని, ఇక నరేంద్ర మోదీని గుజరాత్ లో మట్టి కరిపిస్తామని భీషణ ప్రతిజ్ఞ చేశారు. హిందువులుగా చెప్పుకునే వాళ్ళంతా హింసా ప్రవృత్తితో, అసహనంతో ఊగిపోతారంటుని పార్లమెంటులో చెప్పిన మాటలకు కొనసాగింపే గుజరాత్ లో ప్రేలాపన అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక అయోధ్య ఉద్యమం అద్వానీతో ఆరంభమైందని చెప్పడమే రాహుల్ అజ్ఞానానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అది 500 ఏళ్ల మహా ఉద్యమం అన్నది ఈ మతిలేని మాస్టర్కు ఎప్పుడు అర్థమవుతుంది అనేది జనాల నుంచి వస్తున్న కామెంట్స్. అది నాగరికత పట్ల వచ్చిన స్పృహతో సాగిన పునరుజ్జీవన ఉద్యమం అనే విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. రాహుల్ అనే ఒక రాజకీయ అజ్ఞానికి తెలియని వాస్తవం, అయోధ్య వరకు బీజేపీ ఓడిపోలేదు. ఫైజాబాద్ కి సంబంధించి శాసనసభ ఎన్నికల్లో భాగంగా అయోధ్య ప్రజలు బీజేపీకే ఓటేశారు. బట్ మిగిలిన 4 లోక్సభలో ఒక వర్గం ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల, అక్కడ ఓట్లు కాంగ్రెస్ కి పట్టడం వల్ల
కాంగ్రెస్ గెలిచిందే తప్ప అయోధ్యలో ప్రజలు బీజేపీకే ఓటేశారు అనేది నియోజకవర్గాలుగా వచ్చిన ఓట్లతోటి విశ్లేషించి మరీ చెప్పారు. అయినా కూడా వాస్తవాలు కనబడుతున్నా కూడా పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగే కనబడుతుంది అన్నట్టుగా రాహుల్ గాంధీకి మాత్రం తను ఓటమి ఏమంటారు 500 పైచిలుకు లోక్సభ స్థానాలకు 99 వస్తేనే ఈయన డిస్టెన్స్ లెవెల్లో క్రాస్ అయిపోయినట్టు సంబరాలు చేసుకుంటూ ఇక బీజేపీ మీద ఆరోపణలు చేయడం, నిజాలను పచ్చి అబద్ధాలుగా ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేయడం విడ్డూరంగా అనిపించడమే కాదు, తెలివి తక్కువ తరంగా కూడా అనిపిస్తుంది అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్లమెంటులో హిందువులను అవమానించిన రాహుల్ అయోధ్య ఉద్యమం 4 దశాబ్దాల పోరాటం మాత్రమేనని జాతిని నమ్మించడానికి ప్రయత్నించి అంతకంటే పెద్ద ద్రోహానికే పాల్పడ్డారు. అయోధ్య ఉద్యమం ఎప్పుడుది? ఎవరు మర్చిపోతారు? సరియు నదిలో తేలిన శవాలను మర్చిపోతారా? కరసేవకులుగా తమ ప్రాణం కంటే రామ జన్మభూమిని కాపాడుకోవడమే తమ కర్తవ్యం అనే విషయాన్ని మర్చిపోతారా? కాదు, భారతదేశం సనాతన ధర్మం ఆధారంగా నడుస్తున్న దేశం అనే దాన్ని విస్మరిస్తారా? కాదు, ఇది రామరాజ్యం, రామసేతు వాస్తవం అని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతుంటే కాదు, ఇది 4 దశాబ్దాల పోరాటమే, 4 దశాబ్దాల నుంచే చేస్తున్నారు, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే అతిపెద్ద ద్రోహం ఏదైనా ఉంటుందా? ఆలోచించాలి. అయోధ్య ఉద్యమానికి ఎన్నికల రాజకీయాలకు ఏనాడు సంబంధం లేదు. ఇవి ఆయా ఎన్నికల ఫలితాలే వెల్లడిస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక రాహుల్ దివాంధుడు, 2-3 నాలుకలు ఉన్నవాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి నేను రీజన్ చెప్తా. మణిపూర్ గొడవల గురించి పదే పదే ఊదరగొట్టే ఈ నాయకుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న హింసాకాండ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? 1200 మంది మహిళలు బయటకు వచ్చి మా మాన ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు, మమ్మల్ని ఒక బొమ్మల్లాగా టీఎంసీ ఆఫీసులో నచ్చినన్ని రోజులు నచ్చినోడు కామ కోరికలు తీర్చుకుంటున్నాడంటే మూతికి కుట్లేసుకున్నారా, మూతికి ఫెవికాల్ రాసుకున్నారా, ఎందుకు పెకలట్లేదు అని ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ప్రశ్నిస్తోంది. పదే 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 మణిపూర్ గొడవల గురించి మాట్లాడుతూ మణిపూర్లో గొడవలకు కారణం మయన్మార్ నుంచి అక్రమంగా చొరబడుతూ ఇక్కడ జరుగుతున్న కొన్ని ఇల్లీగల్ పనుల వల్లే తప్ప వాటికి మనం చెక్ పెట్టగలిగితే మణిపూర్ని ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చిన వాళ్ళం అంటూ ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ రాజకీయ విశ్లేషకులు చెబుతూ రాజకీయ విమర్శకులు సైతం మణిపూర్ విషయంలో వాస్తవాలను గమనిస్తూ ఉంటే కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియా సంస్థలు, కొన్ని కుహానా శక్తులు మణిపూర్ గొడవల గురించి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల గురించి ఊదరగొడుతున్నారే తప్ప అసలు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న వాస్తవాలను గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే టీఎంసీ ఇండి కూటమిలో భాగం కాబట్టి అక్కడ ఆడోళ్ళ మానపానాలకు విలువ లేవు, సనాతన ధర్మానికి విలువ లేదు, రాముడికి విలువ లేదు, హిందువులకు విలువ లేదు. ఆఖరికి ఈడీ ఎన్ఐఏ లాంటి అధికారుల మీద కూడా దాడి చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళు అక్కడ పదవులను అనుభవిస్తున్నారు. ఇక్కడ మేము షరియా చట్టాలు అమలు చేసుకుంటామంటూ తమకు తామే పశ్చిమ బెంగాల్ ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళ నోర్లకు ఏమైంది? ఇంతకంటే 2 నాలుకల ధోరణి ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తారా? అక్కడి హింసా రాజకీయాల గురించి సొంత పార్టీ వారే గోస పెడుతున్నా కూడా రాహుల్ గాంధీకి వినబడట్లేదా, కనబడట్లేదా? ఇక తమిళనాడులో కల్తీ సారా కాటుకు నిన్న మొన్న అని లెక్క లేకుండా 65 మంది చనిపోయిన వార్త ఆయన దాకా రాలేదా? అప్పుడెప్పుడో మణిపూర్లో జరిగిన ఇంకా గుర్తుండి మణిపూర్కి వెళ్ళి అక్కడ వాళ్ళను మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీకి ఇక్కడ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం వాళ్ళ దోస్తాని మేము భారతదేశం జిందాబాద్ అనము, మేము జై శ్రీరామ్ అనగానే పాపం రాహుల్ గాంధీకి తెగ నచ్చిపోయింది. పోయింది సామాన్య జనప్రాణమే కదా, ఆయనకేంటి? అంతే కదా, కనిపించలేదు. హత్రాస్ లో ఓ దొంగ బాబా వికృత చేష్టలకు 125 మంది చనిపోతే అక్కడికి హుటాహుటిన వెళ్లారు. తమిళనాడులో కంటే ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ దుర్ఘటన మృతులు ఎక్కువ కాదా అని రాహుల్ అభిమానులు ప్రశ్నించవచ్చు. కారణం అది కాదు, కల్తీ సారా కరాల నృత్యం చేసిందని 4 సీట్లు బిచ్చవేసే పార్టీ ఏలుతున్న తమిళనాడులో 125 మంది చనిపోయింది బీజేపీ పాలిత రాష్ట్రంలో. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏం జరిగినా కూడా దేశంతో పాటు ప్రపంచానికి తెలియజేయాలి. దీనికోసం కొంత సోషల్ మీడియాను తమ పక్కన పెట్టుకొని పెంచి పోషిస్తూ ఉండాలి. కానీ దేశ జనాభాకు అన్యాయం చేస్తున్న ఇండి కూటమి భాగస్వామ్యుల తప్పులను మాత్రం పైకి కనబడనీయకుండా కనీసం వాటిని బయటికి తీసుకొస్తున్న ఛానళ్ల విషయంకి సంబంధించి కూడా తొక్కే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళ మెదడులో ఉన్నది ఏంటి అనేది నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవచ్చు. అసలు ఇక్కడ అంతకు మించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం బెయిల్ మీద స్వేచ్ఛా ప్రపంచంలో సంచరిస్తున్నారు రాహుల్ గాంధీ. ఆ విషయం గుర్తుందా? ఇంతింత మాటలు అవసరమా?
బెయిల్ మీద తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఇంత చెలరేగిపోవాలా? 400కు పైగా లోక్సభ స్థానాలలో పోటీ చేసి 99 స్థానాలకు పరిమితమైన అంగష్టమిత్రుడికి ఈ నేల విడిచిన సాము వాంఛనీయమే అంటారా? నేషనల్ హెరాల్డ్ కేసు మొత్తం గాంధీ నెహ్రూ కుటుంబం నెత్తి మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. ఆర్ఎస్ఎస్ సభ్యులు వేసిన పరువు నష్టం కేసులు ఈ రాజకీయ అజ్ఞానిని, అబద్ధాల పుట్టని ఏ క్షణంలో అయినా కటకటాల వెనక్కి గెంటేయొచ్చు అనేది ఎవ్వరూ మరువని సత్యం. వీటి భయంతోనే రాహుల్ ఇంతగా చెలరేగి మాట్లాడుతున్నారన్న మాట కూడా కొట్టివేయలేనిది. ఇలాంటి మాటలు మాట్లాడి ఈయన చేసిన తప్పుల వల్ల అరెస్ట్ అయితే, నేను ప్రజల కోసం మాట్లాడుతుంటే నన్ను అరెస్ట్ చేశారు అంటూ ఒక కలరింగ్ ఇచ్చి కళ్ళు మూసుకొని పిల్లి పాలు సాగుతున్న సందాగా ఈయన నిజస్వరూపాన్ని జనాలు గమనించడం లేదు అనే ఒక భ్రమలో బ్రతకడానికి చేస్తున్న పని అనే మాటను కూడా ఎట్టి పరిస్థితిలో కొట్టేయలేం. ఆధునిక రాజకీయ రంగంలో రాహుల్ ఏ మాత్రం నైతిక విలువలు లేని వ్యక్తి. ఆయన ఎన్నికల ముందు జన్యుదారి హిందూ, భారత్ ను అగర్భ శత్రువుగా చూసే చైనాతో రహస్య సంబంధాలు నెరిపే ఈ వ్యక్తిని ఏ పేరుతో పిలవాలి? మోదీకి నమస్కరించినప్పుడు వంగిన మీరు నా ముందు ఎందుకు వంగలేదని లోక్సభ స్పీకర్ ని ఉద్దేశించి సభలో పేలిన ఈ వ్యక్తి అహంకారాన్ని ఎవరు అంచనా వేయగలరు? రాహుల్ లో హఠాత్తుగా పెలుబుకిన ఈ పరిణితిని దర్శించి పొంగిపోతున్న మేధావులు కొక్కొల్లలు. ముమ్మాటికి రాహుల్ స్థానం పార్లమెంటు కాదు, చట్టం నిర్దేశించిన చోటకే. తన కోసం మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడానికి ఏ మాత్రం వెనుకడుగని వేయని వ్యక్తిని సభ్య ప్రపంచం భరించడం అవసరమంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.